వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కేకలు వేశారు, సభ నుండి బయటికి వెళ్ళారు అనే అంశంపై విశ్లేషణ. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఫిబ్రవరి 11 నుంచి జరిగాయి. ఈ ఫిబ్రవరి 11 నుంచి ముఖ్యంగా వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు హాజరు కావాల్సి ఉంది. కానీ వీరు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళరని, అసెంబ్లీలో ప్రశ్నించరని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల గురించి, ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల సమస్యల గురించి చర్చించే పరిస్థితి లేదు అని కూటమి ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. మహామేధావుల సైతం, ఆ తర్వాత రాజకీయ నేతల సైతం, ఆ తర్వాత ఇతర పార్టీల నేతల సైతం అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది సమస్యలను అడిగేందుకే కదా. ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నల వర్షం కురిపించాలి, ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడాలి. అందుకే కదా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నది. లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. అది ప్రజల సొమ్మే. ఆ ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలి కదా. ఇది ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితే. కానీ ఈ నెల ఫిబ్రవరి ఈరోజు జరిగే సమావేశాలకు మళ్ళీ సభ నుండి బయటికి వెళ్ళారు 11 మంది ఎన్నికైనటువంటి వైకాపా ఎమ్మెల్యేలు అనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ పార్టీకి సరిపోని కొందరు వ్యంగ్యంగా సెటైర్లు సోషల్ మీడియాలో వేసే పరిస్థితి వీళ్ళే తెచ్చుకున్నారా? 11వ తేదీ 11 మంది 11 నిమిషాలు అనే సెటైర్లు అనే కామెడీ పరిస్థితులు సోషల్ మీడియాలో వైసీపీ నేతల గురించి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అధికార పార్టీ కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉంది. రాజధానికి అంటూ ఉంది, అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు అంటూ ఉంది, అటు తర్వాత ప్రస్తుత పరిస్థితుల ప్రకారం విశాఖ పెట్టుబడి అంటుంది, పెట్టుబడులు రాకలు పోకలు అంటుంది, విదేశాలలో తిరుగుతున్నారు. వీటి పరిస్థితి ఏంది, వీటి స్థితిగతులు ఏంది, ఎంత ఖర్చు, ఏమి సమస్య, ఎటువంటి సమస్య, అసలు మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో అని అధికార పార్టీని నిలదీయాల్సిన పరిస్థితి. నిలదీసేవారు లేరు. 11 మంది ఉన్నవాళ్ళు తలా ఒక పంత పట్టి పంతం పట్టి 11 మంది 11 రావులు వెళ్ళినట్లు ఆరోపణలు ఉన్నాయి. లడ్డూ సమస్య పెద్ద సమస్య కదా. ఇది హిందూ మతాలన్నీ కూడా వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. పులివెందుల్లో కూడా సమస్యలు తిష్ట వేశాయి. కొన్ని వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు అని, పనులన్నీ నాశనకంగా జరిగాయి అని విజిలెన్స్ అధికారుల మీద విరుచుకు పడుతూ ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి లేదా? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు? ప్రజా సమస్యలను తీరుస్తారు అనే కదా. కానీ ప్రశ్నించే గలం లేదు. 11 మంది గలం విప్పుతారు అనుకుంటే గలాట చేసి గైర్హాజరంటే గైర్హాజరు కాదు, ఏదో కేకలు వేసి సభ నుండి
వెళ్ళారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. ప్రశ్నించే వాళ్ళు వెళ్ళిపోతే ఇక అధికార పార్టీ ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది కదా. ఇది ఏ సామాన్య ప్రజలను అడిగినా తెలుస్తుంది. మీరే ప్రశ్నించకుంటే ఎవరు ప్రశ్నించాలి? అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళు టైము ప్రశ్నించాల్సిన సమయం రావాలి అంటే ఈ 5 ఏళ్ళు వేస్ట్ కదా ఈ ఎమ్మెల్యేలను ఎన్నుకొని అనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా కూడా విమర్శల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయమే, పోరాటమే, సమస్యల గురించి ఎత్తి లేవనెత్తాల్సిందే. పౌరుషాలకు పోయి ప్రశ్నలు అడగాల్సిందే, సమాధానాలు రాబట్టాల్సిందే. ఆ విధమైన పరిస్థితి కొనసాగాలి. కానీ ఏదో అసెంబ్లీ అంటే మన ఇంట్లో అలిగినట్టు, మన ఇంట్లో తిట్టుకున్నట్లు, మన ఇంట్లో ఒకరి మీద ఒకరు దూషించుకున్నట్టు అసెంబ్లీ అంటే అదా అనే సంకేతం రాజకీయ నాయకులు ఇస్తున్నారా? ఇదంతా ఆలోచించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అన్నదే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.